మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి కూడా ఇంటికే పరిమితం చేశారు. సో ఎందుకంటే విపరీతమైనటువంటి ఫోన్లు, ఈ ఫోన్ల తాకిడికి వాస్తవానికి కూడా అసలు ఎక్కడ షూట్స్ ఇద్దామన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నవి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేషం నుండి మీనం వరకు కూడా ద్వాదశ రాశులలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అది మీరు అనుకున్నటువంటి మార్పులా లేదా భగవంతుడు ఇచ్చేటువంటి మార్పులా? ఎందుకు అంటే గత కొంతకాలం నుండి ఏ రాశి వారికి బాగాలేదు. ఆల్మోస్ట్ మేషం నుండి సుమారుగా మనకు మీనరాశి వారు అందరూ కూడా కలవడం జరిగింది. సో గత నెలలో సుమారుగా ఒక 500 మందితో నేను మాట్లాడా. 500 మెంబర్స్ మినిమం. 500 మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క సమస్య. గురువుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఒకరు బాగుందంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు. మీ వీడియో ఎందుకో చూడగానే కనెక్ట్ అయ్యాను. మీ మాట విధానం కానీ లేదా మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పేటువంటి అక్యురేట్, ఈ నెలలో ఇది జరిగింది, ఈ నెలలో ఇది జరిగింది అని ఎంత క్లియర్గా చెప్పారో ఆ విధంగా జరిగింది. ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది చూసే ముందు, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనే మాట మరొక్కసారి చెప్తున్నా. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది కూడా మరొకసారి చెప్తున్నా. కాలు విరిగి స్ట్రెచ్చర్ కుట్లు పడ్డవారు కూడా కుంటుకుంటూ కూడా రావడం జరుగుతుంది. దయచేసి రాకండి. నేను ఫోన్లో మాట్లాడతాను. ఎక్కడెక్కడి నుండో గుంటూరు, కావాలి, తెనాలి, పాపం మీరు అక్కడ ఉండండి. అవసరమైతే వీడియో కాల్ అయినా నేను మాట్లాడతాను. అవసరమైతే మీరు ఆడియో కాల్లో మాట్లాడిన తర్వాత మీ సమస్యకి ఎంతో కొంత సాల్వ్ అయిన తర్వాత నన్ను కలుస్తారు స్వీట్ బాక్స్తో అని కూడా చెప్తూ ఉన్నా. సో కుదిరినంత మట్టుకు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడండి. నా బాధ ఏమిటంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చి ఎక్కడెక్కడి నుండో ఇక్కడ వెయిట్ చేసి, సంతోషం మీరు నా మీద నేను చెప్పే అటువంటి ఆ ప్రిడిక్షన్ నమ్మి అక్యురేట్గా మీరు వచ్చారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో చూసే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ యొక్క 2026 సెప్టెంబర్ నెలలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి కర్కాటక రాశి అనగానే చాలా తొందరపాటు స్వభావము, చకచకా పనులు కావాలి అని అనుకుంటారు. మరి యొక్క కర్కాటక రాశి వారికి కూడా కొంత కిడ్నీలో స్టోన్స్ రావడమో, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఉండడమో, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. సో చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. లేదా చర్మ సంబంధిత ఇబ్బందులను కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును. అదేవిధంగా డబ్బు సంబంధిత ఇష్యూస్, డబ్బు ఏమైనా మనకు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా, లేదా డబ్బు సంబంధిత ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇంకా ఆ ఇబ్బందులు పెరిగేటువంటి పరిస్థితులు కానీ, లేదా తండ్రితో విభేదాలు ఏర్పడడం కానీ, గొడవ పడడం కానీ, లేదా తండ్రి యొక్క ఆరోగ్యము కొంచెము ఇబ్బందికరంగా ఉండడం కావచ్చును. ఇలాంటివి ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కనుక ఎందుకంటే గడిచిన 2022 ఆగస్టు నుండి కూడా కర్కాటక రాశి వారికి మొత్తం 6లే ఉన్నది. అసలు ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు. పనులన్నీ నత్తనడకంగా సాగుతున్నాయి. భూ సంబంధిత మొత్తం ఇట్లా స్తంభించిపోయింది. ఏ పనులు ముందుకు సాగక మీకు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ 2022 ఆగస్టు నుండి 23, 24, 25, 26 ఆగస్టు దాకా కూడా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, వీసా రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కోవడాలు, అదేవిధంగా సొంత ఇల్లు కొనుక్కొని అమ్మినటువంటి వారు నా దగ్గరకు ఒక 10-15 మంది వచ్చారు. ఇక ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో సుమారుగా కూడా డబ్బు సంబంధించినటువంటి సమస్యలు, మోసపోయాము, ఎవరికో డబ్బు ఇచ్చాము మోసపోయాము అని అనుకునేటువంటి వారు కూడా ఓ 40-50 మంది వచ్చారు.
ఇక ఈ కర్కాటక రాశి వారు ఏమిటి ఇంకా అనుకున్నట్టయితే మ్యారిటికల్, సంతానం, అదేవిధంగా కొంత ఇంట్లో గొడవలు ఏర్పడడాలు, మరి ఇలాంటి సందర్భాలు కూడా ఎన్నో ఫేస్ చేసినటువంటి వారు నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను మనము ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే ఏ విధంగానైతే కాఫీ తాగుతున్నామో, టీ తాగుతున్నామో, మరి బ్రేక్ఫాస్ట్కి ఒక టైం అని, లంచ్కి ఒక టైం అని చెప్పి, డిన్నర్కి ఒక టైం అని చెప్పి, జాబ్ రిలేటెడ్ ఒక టైం అని చెప్పి మనం ఏ విధంగానైతే అనుకొని మనం ముందుకు వెళ్తున్నామో, సో అదేవిధంగా గ్రహాలకు సంబంధించినటువంటి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయములో ఇప్పుడు ఉదాహరణకు చంద్రుడు అంటే మనకు లైక్ ఇంటికి సంబంధించిందో, అది మనకు డబ్బుకు సంబంధించిందో, తల్లికి సంబంధించిందో, ఇలా ఉంటుంది అది ఉండేటువంటి భావాన్ని బట్టి. సో ఆ రిజల్ట్ మనకు వస్తుంది. కనుక మనం ఇప్పుడు ప్రజెంట్గా ఏ రిజల్ట్లో ఉన్నాము అనేది తెలుసుకునేటువంటి బాధ్యత మీదే. కనుక సో తప్పకుండా ఈ సెప్టెంబర్ నెల అనేటువంటిది ఎంతో 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 అద్భుతం. ఎందుకు అంటే మనకు ఈ యొక్క ఆగస్ట్ దాటిన తర్వాత సెప్టెంబర్ నెలలో మనకు భాద్రపద మాసము ఉంటుంది, శ్రావణ మాసము కొంత ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అసలు వాస్తవానికి జూలైలోనే శని వక్ర దృష్టి జరిగింది. మనకు ఈ యొక్క శని వక్ర దృష్టి ద్వారా ఈ ఆగస్టు నెలలోనే 15వ తారీఖు నుండి కొన్ని మార్పులు చాలా ఉంటాయి. ఇప్పుడు మనము సెప్టెంబర్ దాకా ఉండేటువంటి పరిస్థితులలో భాగంగా ఖచ్చితంగా ఎవరైతే కర్కాటకం వారు ఉన్నారో ఉద్యోగానికి సంబంధించినటువంటిది ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, ఇక ఉద్యోగం నేను చేయను, నేను బిజినెస్ చేస్తాను అని అనుకునేటువంటి ఆలోచనలు కానీ, అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో ఏమైనా గొడవలు కానీ, కోర్టు రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక కర్కాటక రాశి వారు తప్పకుండా సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించండి గుజరాత్లోని. ఇక అదేవిధంగా ప్రతి పౌర్ణమికి చంద్రునికి మీరు అర్ఘ్యం విడిచిపెట్టాలి. స్పూన్తో పాలు తీసుకోవాలి, ఓం చంద్రాయ నమః అని విడిచిపెట్టాలి. ఇక అదేవిధంగా లక్ష్మీదేవికి కుంకుమార్చన జరిపించండి. మీరు కూడా అంతా శుభమే పలుకుతుంది. మరొక మాట, నాతో మాట్లాడకముందు నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్.